ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నావు మిత్రా? ఎందుకు డ్రింక్ తీసుకుంటున్నావు? వదులు మనిషా, నాకు తాగాలనుంది. ఎవరో ఏదో అన్నారని నువ్వు ఫ్రస్ట్రేట్ అయితే ఎలా మిత్రా? మనమేంటో మనకి తెలుసు కదా. వాళ్ళన్న మాటలకి నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. నరం లేని నాలుక ఏవైనా వాగుతుంది. అవన్నీ మనం పట్టించుకుంటే ఎలా? లీవ్ ఇట్ మిత్రా. అనవసరంగా ఈ ఈవెంట్కి వచ్చాను, రాకుండా ఉండాల్సింది. ఇందాక జరిగింది చూశాక నాకు కూడా అదే అనిపించింది. కానీ ఏం చేస్తాం, సరియు ఇన్వైట్ చేసిందని లక్ష్మి మనల్ని ఫోర్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. ఇలా జరుగుతుందని పాపం లక్ష్మికి కూడా తెలియదు కదా మిత్రా. లక్ష్మి ఎక్కడ? తన పిలు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. తను గెస్ట్లతో మాట్లాడుతోంది. కాసేపట్లో ఈవెంట్ అయిపోతుంది. ఎలాగో వచ్చాం కదా మిత్రా, ఈవెంట్ అవగానే వెళ్ళిపోదాం. నాకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు మనీషా. నాకు కూడా సేమ్ ఫీలింగ్, కానీ మర్యాద కోసం ఉండక తప్పడం లేదు. బాగా హాట్గా ఉంది కదా, కూల్గా మజ్జిగ తీసుకుంటావా? ఏ బాబు ఇట్రా. మేడం, ఇది బటర్ మిల్కే కదా? ఎస్ మేడం. నువ్వెళ్ళు. తీసుకో మిత్రా, కూల్గా ఉంటుంది. ఈ బటర్ మిల్క్ తాగు. తీసుకో మిత్రా. మిత్రా, ఏంటి డాడ్? మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? జాను ముక్కులోంచి బ్లడ్ వచ్చి పడిపోయిందిరా. లక్ష్మి, వివేకు తన హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎప్పుడు జరిగింది డాడ్? ఇందాకే. త్వరగా వెళ్దాం పదా. వివేకు, లక్ష్మి కంగారు పడుతూ ఉంటారు. ఓకే డాడ్, పద మనీషా, హాస్పిటల్కి వెళ్దాం. మిత్రా, ఓ ఏమైంది? డాక్టర్, తను ఉన్నట్టుండి ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి పడిపోయింది డాక్టర్. త్వరగా చూడండి. పల్స్ హెవీగా ఉంది. త్వరగా ఐసీయూలోకి షిఫ్ట్ చేయండి. సరియు, ఏమైంది? మిత్ర వెళ్ళిపోతున్నాడు. టెన్షన్ పడుకో, ప్లాన్ బి చేద్దాం పదా. డాడ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.